హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో ఉన్నారు సినీ క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్టిక్ ఇమంతి రామారావు గారు ఉన్నారు. సో సార్‌తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఇటీవల వంగవీటి రాధా గారు కూటమిలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు హ్మ్. ప్రచారం జోరుగా సాగుతుంది. హ్మ్. సో ఆయన పాత్ర కూటమిలో ఎలా ఉండబోతుంది? హ్మ్. ఎందుకంటే ఆయనకి ఒక ఎమ్మెల్యే టికెట్ గూడా ఇవ్వలేదు కూటమి అనేది. ఇప్పుడు ఫర్దర్‌గా వంగవీటి రాధా గారి పాత్ర ఫర్దర్‌గా గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడొస్తున్న ప్రజాదరణ ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? అంటే వంగవీటి రాధ అంటే అసలు వాళ్ళు వంగవీటి రాధ తమ్ముడు మోహన్ రంగా. ఆ మోహన్ రంగా కొడుకు వంగవీటి రాధ. హ్మ్. అంటే వాళ్ళ పెదనాన్న పేరు పెట్టారన్నమాట. హ్మ్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళకి చెప్పేదేంటంటే మనం, వంగవీటి మోహన్ రంగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందినవాడు కాదు. అంటే కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని అంటారు గదా! బయట చాలా మంది అదే అనుకుంటున్నారు. వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారండి. కాపు సామాజిక వర్గం. కాపు హ్మ్. సామాజిక వర్గం మా తాలూకు వంగవీటి మోహన్ రంగా. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొంచెం ఆయనకి సామాజిక స్పృహ ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళకే ఇచ్చాడు. నిజానికి కాపు సామాజిక వర్గానికి కూడా న్యాయం చేశాడు ఉన్నంత వరకును. అందరితో పాటు వీళ్ళు. అంటే ఆయనకి మామూలుగా ఒక జనం అంతా, ప్రజలంతా ఒకటే, మనమంతా ఒకటే అనేటువంటి భావంతో ఉన్నాడు కాబట్టి అంత గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. ఆయన ఉంటే ఈసరికి ఎలా ఉండేదో హ్మ్. ఆంధ్రదేశం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి ఎంత ఆదరణ ఉండేదో వంగవీటి మోహన్ రంగా గారికి కూడా అంతే ఆదరణ ఉంది. అయితే కొడుగ్గా వంగవీటి రాధా కూడా వాళ్ళ నాన్న పేరు ఏమి కూడా చెరపలేదు. జరపకుండా ఆయన తాలూకు బాధ్యతలు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏ వరకు వచ్చినా సరే న్యాయం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా వాళ్ళ పాలసీ ఏమిటంటే ఏదో ఒక సామాజిక వర్గానికి కట్టుబడిపోయి ఉండడం కాదు. అందరూ మా వాళ్ళే, అందరూ మాకు కావాల్సిన వాళ్ళే అని అనుకోవడం మాత్రం చాలా మంచిది. ఆయన తప్పిదమో, అదృష్టమో, దురదృష్టమో ఏమో తెలీదు కానీ వైసీపీ పార్టీలో చేరాడు. హ్మ్. చేరిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో ముందు చేరే ముందు ఒక సెలబ్రిటీస్‌కి ఏదో ఆఫర్‌లు ఉంటాయి కదా! ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా! ఆ వాగ్దానం చేసిన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయేసరికి వంగవీటి రాధ వెళ్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, ఇంటి ముందు నుంచే, ఇంటి వాకిటి నుంచే తిరుగుముఖం పట్టే పరిస్థితుల్లో రాధ చాలా బాధపడ్డాడన్నమాట. ఎందుకంటే తన వైపు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఆహ్, హ్మ్, జగన్మోహన్ రెడ్డి సంచరించినప్పుడు జిల్లా ఎమ్మెల్యేకి కాస్త ప్రోటోకాల్ ప్రకారంగా ఈ షుడ్ అరేంజ్ ఆల్ ద థింగ్స్ అండ్ షుడ్ బి ది నంబర్ 1 టు కండక్ట్ ది మీటింగ్. అదైతే అది మర్చిపోయి, ఆ ప్రోటోకాల్స్ మర్చిపోయి వచ్చినట్టయితే ఆయన మనసు, అంటే నీకేం విలువ లేదని చెప్పడమే కదా! ఆ ప్రజల ముందు చెప్పకనే చెప్పినట్టు అవుతుందన్నమాట. దానికి చాలా గాయపడ్డాడు. గాయపడిన తర్వాత ఆయనకి ఎంత తన తండ్రిని హత్య చేసిన పార్టీ తెలుగుదేశం అని ప్రోపకండా ఉన్నప్పటికి కూడా అసలు హంతకుడు ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన కొంచెం విరమించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎన్నాళ్ళుంటుంది? లేకపోతే ఇంకెవరైనా చెప్తే ఎన్నాళ్ళుంటుంది? నిజం తెలుస్తుంది కదా! అందువలన ఆయన చంద్రబాబు నాయుడుతో చాలా సూత్రప్రాయంగా, ప్రేమ పాత్రంగానే ఉన్నాడు. ఇప్పుడేంటంటే, మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రజాస్వామ్య విలువలని కాపాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరూ ఒకటి కాకపోయినట్టయితే ఆయన బిగిసిపోతాడు. ఆయన మీద ఎన్ని కేసులున్నా సరే 31 కేసు ఉంది ఆయన మీద. ఎన్ని కేసులున్నప్పుడు కూడా తప్పించుకోగలడు. చరిత్రని తిరగరాయగలడు. రాజ్యాంగాన్ని మార్చేయగలడు. రాజ్యాంగాన్ని కాలికి సొంగలో తొక్కి కాదు, కాలి కింద తొక్కి, అంటే పూర్తిగా కనుమరుగైపోయేలా చేయగలడన్నమాట. అంతటి సమర్థుడు గనక ఇప్పుడు యూత్ గానీ, ఎవరు గానీ వాళ్ళ తాలూకు ప్రజాస్వామ్య పరిరక్షణ మనకి కావాలంటే అందరూ ఒకటిగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాధ వస్తున్నట్టుగా గాఢంగా ప్రచారం ఉంది. కొన్ని వీడియోల్లో చూసా. అవును. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి కండువా వేసి దగ్గరకు తీసుకున్నట్టుగా. హ్మ్. ఇది విషయం. ఇకపోతే ఈయన తాలూకు ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా ఉంటుందండి. హ్మ్. చాలా ఉంటుంది. ప్రభావం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పగలిగిన వాడు ఆంధ్రాలో
రాధ ఒక్కడే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఎంతైతే ఆవేశంతో మాట్లాడతాడో ఆ ఉదయానికి చల్లారిపోతాడు. ఈయన అలా కాదు, వెంటనే ఎప్పుడైతే గాయపడ్డాడో వెంటనే డిసైడ్ చేసుకుంటాడు అన్నమాట. ఈ గాయానికి ఎంత వెంటనే మందు వేసుకోవాలనుకుంటాడు. పోన్లే కుట్టింది గాయమే కదా అని మళ్ళీ రెండో క్షణంలో మనసు మార్చుకునే కొంచెం సున్నితమైన మానసికుడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఆ సెంటిమెంట్ ఉంది. అందువల్ల దీనివల్ల వచ్చే ఎలక్షన్స్లో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. మొత్తం రిపీట్ మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గమే కాదు, మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూడా రాధాని బలపరుస్తాయి. రాధా అంటే స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు ఆయన్ని. అంటే రాధా ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా మళ్ళీ ఇంకా తిరుగు ఉండదన్నమాట. రాధా మంచివాడు, మంచి చేస్తాడు, ప్రజలకు మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎంతోసేపు పట్టదు. రాధా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేస్తారన్నమాట. అంత గొప్ప ఆ, ఉన్న వ్యక్తి మాట, స్థితి ఉన్న వ్యక్తి. ఇకపోతే డెఫినెట్గా ఇంతవరకు రాధాకి తగిన న్యాయం ఎవరూ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు గనక, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా మాట ఇచ్చారు కనుక ఈ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి రాధ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఇమీడియట్గా ఎమ్మెల్సీని చేసి ఒక మంచి పొజిషన్లో పెడతారు ఆయన్ని. అంటే మంత్రి పదవి ఇస్తారంటారా? తప్పకుండా ఇస్తారు. కూటమి గెలిచిందంటే నెక్స్ట్ వచ్చే పరిణామం ఏంటంటే రాధ చాలా మంచి ప్రధానమైన పోస్టులో ఉంటాడు. ఇంతవరకు రాధ అని పేరే తప్ప ఏమీ ఆశించలేదు, ఏమీ చేయలేదు కదా ఆయనకి. అందువల్ల ఆయన కూడా బతకాలి కదా. ఈ ఏదో జనాలు మెయింటైన్ చేయడం ఎంత కష్టం అండి. ఎవరో వస్తారు, అయ్యి బాబు 10,000 కావాలంటాడు. ఇంకోటి అయ్యి బాబు నా పిల్లకి ₹1,00,000 కట్టాలి, ఫీజు కట్టేస్తే ఇంజనీర్ అయిపోద్ది అంటాడు అన్నమాట. నా దగ్గర లేవని చెప్పలేడు కదా. ఇప్పుడు నాయకులకు ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే తప్పదు, దే హ్యావ్ టు. ఆ నాయకుడు విన్ అయినట్టయితే మాత్రం పర్వాలేదు. లేకపోతే ఇప్పుడు తన చుట్టూ ఉన్న బలగాన్ని కూడా మరి మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇది డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు పార్టీని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అవుద్దో. డెఫినెట్గా రాధాకి మంత్రి పదవి వస్తుంది. అందులో కూడా చాలా ప్రధానమైన మంత్రి పదవి వస్తుందని మనం ముందే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.